లెక్కలు నేర్చిన ఓ మనిషి దేవుని లెక్కకు సిద్ధమా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి అంశము, ఏంటి లెక్కలు అంటే, భూమి మీద ఉన్న మనుషులు తమ జీవితాన్ని అంతా కూడా లెక్కలతో గడుపుతున్నారు. ఉదయాన్న లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా ఈ సమాజం అంతా కూడా లెక్కలపైన నడుస్తుంది. ఉదాహరణకి తినే తిండి విషయంలో ప్రతి మనిషికి ఈరోజు లెక్కలున్నాయి. ఏది పడితే అది తినడు. మంచి ఫుడ్ తినాలి, మంచి ఆహారం తినాలి, దాని విషయంలో లెక్కలు. ఈరోజు ఎంత ఆహారం తిన్నాం, ఈరోజు ఏ ఆహారం తిన్నాం, రేపు ఏ ఆహారం తినాలి. చదువు దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి అన్నీ కూడా ఈరోజు లెక్కలపైన కొనసాగుతున్నాయి. ఎన్ని గంటలకి లేవాలి లెక్క. ఒకవేళ నేను ఉద్యోగానికి వెళితే నా బాస్ నన్ను ఎన్ని గంటలు పని చేయమంటున్నాడు లెక్క. నాకెంత జీతం వస్తుంది లెక్క. దాంట్లో నేను దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, నా తిండికి ఎంత ఖర్చు పెట్టాలి, నా కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టాలి, నా సేవింగ్స్కి ఎంత ఖర్చు పెట్టాలి, అందులో మిగిలింది కాస్తో కూస్తో దేవుడికి ఇవ్వాలి చివర. ఇలా ప్రతిదీ కూడానండి ఈరోజు మనిషి లెక్కలపైన నడుస్తున్నాడు. దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా చివర చిన్నది మిగిలింది. ఇలా ప్రతిదీ కూడా లెక్కలు వేసుకున్నాడండి. నెలకు వచ్చేసరికి ఒక ఇద్దరు భార్యాభర్తలు సంపాదిస్తుంటే, ఇదిగో మనం ఇంత సంపాదిస్తున్నాం, ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఇంత దాచుకోవాలి, దానిలో నుండి దేవుడికి ఇంత ఇవ్వాలి. అంటే జీవితం అంతా ఈ లెక్కలపైనే నడుస్తుంది కనుక మీరు చూడండి, పాఠ్యపుస్తకాలలో అన్ని సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్ ఒక సబ్జెక్టు, లెక్కలు కూడా పెట్టారు. ఎందుకంటే వీడు భవిష్యత్తు అంతా దాని మీద నడుస్తుంది కనుక లెక్కలు చిన్ననాటి నుండే నేర్పించాలి అని లెక్కలు నేర్పిస్తున్నారు. దేవుని పిల్లలారా, ఇక నేను లోకం గురించి ఎక్కువ చెప్పనండి, మీకు తెలుసు. ప్రతిదీ లెక్కలపైన నడుస్తుంది. ఇన్ని లెక్కలు కట్టిన మనిషి, తన జీవితాన్నే లెక్కలపైన నడిపిస్తున్న మనిషి, ఇదిగో నాకు ఇంతకాలం రాగానే నేను వివాహం చేసుకోవాలి, నా వయసు దాటిపోతుందండి, ఒక లెక్క. వివాహం చేసుకోవడానికి ఒక లెక్క, పిల్లలను కనడానికి ఒక లెక్క. ఏమన్నా అన్నీ కూడానండి మనిషి ఈరోజు కంఫర్టబుల్గా తనకి వీలయ్యేటట్టుగా అన్నీ కూడా లెక్కలతో తన జీవితాన్ని డిజైన్ చేసుకున్నాడండి. ఈ ఏజ్కి ఇలాగా, ఈ ఏజ్లో నేను ఇలా ఉండాలి, ఈ ఏజ్కి నేను ఇంత సంపాదించి ఉండాలి, ఈ ఏజ్ వచ్చేసరికి నేను ఇలాగా మరి హ్యాపీగా నా జీవితాన్ని గడపడానికి నేను డిజైన్ చేసుకోవాలి. అన్ని లెక్కలండి. ఇంత గొప్పగా లెక్కలపైన నడుస్తున్న మనిషికి, అన్ని లెక్కలపైన నడుస్తున్న ఈ మనిషికి దేవుడికి ఒక లెక్క ఖచ్చితంగా భూమి మీద ఉన్న మానవులందరూ చెప్పాలి అని ఏనాడైనా మనిషి ఆలోచించాడా అంటే ఆలోచించిన దాఖలాలు లేవండి. అలాగని బైబిల్లో దేవుడు ఈ లెక్కల గురించి ఏమి చెప్పలేదా మనిషికి అంటే చెప్పాడు. ఆ వచన భాగమే ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశము. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి దేవుడు ఏం చెప్పాడో బైబిల్లో నుండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమంటే 13వ వచనం బైబిల్లో నుండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారు. జాగ్రత్తగా రాసుకుని ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు అన్నాడు.
ఏమండి, ఇప్పుడు చెబుతున్న ఈ భాగానికి తర్వాత చెబుతున్న భాగానికి ఒక మంచి సంబంధం ఉంది. దేవుడు ఆ లెక్క గురించి చెప్పడానికి ముందుగా ఒక మాట అయితే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇదిగో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు అనేసాడు. అంటే సృష్టము అనగానే సృష్టించబడినది అని అర్థం. సృష్టించబడిన ఈ సృష్టం ఏదైతే ఉందో ఇది ఈరోజు విశ్వంలో ఉన్నది కానివ్వండి, మనుషులు కానివ్వండి, వీళ్ళందరూ సృష్టములు సృజించబడ్డారు ఒక ఆయన చేత, దేవుని చేత. ఆ దేవుని చేత సృజించబడ్డ ఈ సృష్టము ఏది కూడా ఆయనకు కనబడకుండా దాగుకొనలేదు. అది మనుషులైనా కానివ్వండి, జంతువులైనా కానివ్వండి, సృష్టి అయినా కానివ్వండి, ఏదైనా ఆయనకు కనబడని సృష్టము, సృష్టించబడినది ఏది కూడా ఆయనకి కనబడకుండా పోదు. కారణం ఏంటంటే ఆయనే కలిగించాడు వీటన్నిటినీ. మానవ నేత్రాలు అన్నీ చూడలేవండి. ఉదాహరణకి విశ్వంలో ఎంత ఉందో, విశ్వంలో ఏమున్నాయో మానవ నేత్రాలకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే శాస్త్రవేత్తలే చేతులెత్తారు. వాళ్ళు ఏమంటారంటే మాకు 10% తెలిసేంత మహా అయితే విశ్వంలో, మిగతాదంతా డార్క్ మ్యాటర్, ఏమంటే చీకటి పదార్థం, మాకు ఏముందో మాకు తెలియదు అన్నారు వాళ్ళు. కానీ దేవుడు ఇక్కడ పలుకుతున్న మాట ఏంటంటే, అసలు నా దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏదీ లేదు అన్నాడు. బాగుంది. ఆ తర్వాత వెంటనే ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో అన్నాడు. చూడండి, బట్ వండర్ఫుల్ అండి. మనము ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని చెప్పేశాడు. మనము ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో, అండర్లైన్ చేసుకోండి, మనము ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో. ఈ జీవితం గురించి ఒక ఆయనకి లెక్క చెప్పాలని ఈరోజు భూమి మీద ఉన్న ఏ మానవుడికైనా తెలుసండి? బాగా ఆలోచించండి. బైబిల్లో ఇంత స్పష్టంగా దేవుడు ఒక చోట వాక్య భాగాన్ని రాయించినా, నా జీవితం నా ఇష్టం కాదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతకకూడదు. ఎందుకంటే ఈ జీవితం అనేది ఈ విశ్వంలో, ఈ భూమి మీద ప్రవేశపెట్టబడింది అంటే దీనిని ప్రవేశపెట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేత సృష్టింపబడిన వాడను నేను. కనుక నేను ఎప్పటికైనా ఆయన చేతులతో సృజింపబడ్డ నేను, ఆయన పని కొరకు ఆయన నన్ను సృజించుకున్నాడు గనుక నేను ఎప్పటికైనా ఆయన ముందు నుంచుని ఈ జీవితం గురించి లెక్కలు చెప్పాలన్న జ్ఞానం ఈరోజు సుమారుగా ఉన్న 750 నుంచి 800 కోట్ల మందిలో ఎంతమందికి నిజం అందింది, ఎంతమందికి సత్యం చేరింది మీరు ఆలోచించండి. నా జీవితం నా ఇష్టం అంటున్నారు, నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను అంటున్నారు, నా పైన అధికారి ఎవడో లేడు అంటున్నారు. ఈ మధ్యకాలంలో యువతలో నుండి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న ఒక లక్షణం అండి. ఏంటి అదే అంటే, నీకు నువ్వే రాజువి, నీకు నువ్వే మంత్రివి. ఈ సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఇలాగే రెచ్చగొడుతున్నాయండి. నువ్వెవడికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వెవడిని కేర్ చేయాల్సిన అవసరం లేదు. చివరికి నీ ప్రేమకి నీ తల్లిదండ్రులు అడ్డొస్తున్నారా, వాళ్ళని కూడా ఈడ్చి అవతలేసాయి. నీ ప్రేమ ముఖ్యం. సినిమాలు అన్నీ అవే కదండి, యువతను రెచ్చగొడుతున్నాయి. దెయ్యం అండి సినిమాల రూపంలో యువతను పాడు చేసిందండి. నీ ప్రేమకి నీ తల్లిదండ్రులు అడ్డొస్తున్నారా, వాళ్ళకేంటి నువ్వు లెక్క చెప్పేది? నువ్వు ఎలాంటి వాడు అంటే మేజర్వి. నువ్వు నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకొచ్చు. నువ్వెవడికి లోబడి ఉండాలి, నువ్వెవడికి లెక్క చెప్పాలి? చూసారా? అంటే ఈరోజు భూమి మీద ఉన్న మానవులందరూ కూడా వారి జీవితాలను గురించి, వారికి జీవితాలను ప్రసాదించిన సృష్టికర్తకు లెక్క చెప్పాలన్న జ్ఞానం ఈరోజు ఎవరిలోనూ లేకుండా చేసిందండి దెయ్యం. ఎంత స్పష్టంగా పౌలు గారు రాస్తున్నారు అంటే, మనం అందరము ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో, మనం అందరము, నాతో సహా మీరు, నేను, అందరం కూడా ఒకనాడు ఆయన కళ్ళ ముందు నిలబడి మన ఈ జీవితంలో ఖర్చు చేసిన ఈ జీవితకాలాన్ని ఎలా ఖర్చు చేసామో చెప్పాలి. ఈ జీవితకాలంలో మన కొరకు మనం ఎంత వాడేసుకున్నామో చెప్పాలి. ఈ జీవితకాలంలో మనం ఆయనకి ఏం చేసామో చెప్పాలి. ఎన్ని పాపాలు చేసామో చెప్పాలి, ఎన్ని ఘోరాలు చేసామో చెప్పాలి, ఎన్ని నేరాలు చేసామో చెప్పాలి.
మన జీవితంలో ప్రతిదీ ఒక ఆయన లెక్కలు రాసేసుకుంటున్నాడు. ఒకరోజు ఆ లెక్కలన్నీ నన్ను అడుగుతాడన్న భయం, ఈరోజు వాక్య భయం, దేవుడి భయం మనిషికి లేకుండా పోయిందండి. ఈరోజు చూడండి, దేవుడు అంటే అసలు భయం లేకుండా, దేవుడు అంటే అసలు భక్తి లేకుండా సమాజం మారిపోయిందండి. కారణం ఏంటంటే ఇదిగో ఈ వాక్యం తెలియదండి. గుడికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఈరోజు లైవ్లో ప్రసంగం వస్తుంది, వినకపోతే ఏమైపోద్ది? తెల్లవారింది. బైబిల్ చదవకపోతే ఏమైపోద్ది? ప్రార్థన చేయకపోతే ఏమైపోద్ది? దేవుడికి ఇవ్వకపోతే ఏమైపోద్ది? ఏమవుతుంది? నన్ను అడిగేవాడు ఎవడు? నేనే చెయ్యాలా? నేనెందుకు చేయాలి? దేవుడు పనిస్తున్నాం అనుకోండి, నేనే ఎందుకు చేయాలి? మరొకరికి చెప్పొచ్చు కదా. అన్నీ నాకే చెప్తారేంటి? చూసారండి, ఏదైనా దైవ కార్యక్రమం జరుగుతుందనుకోండి, ఇదిగోనండి దైవ కార్యక్రమం జరుగుతుందంటే ఎందుకంటే ఇలా అంతమంది డబ్బులు అడుగుతారు? ఇలా చాలామంది మనసులు ఉంటాయండి, కఠినంగా, కఠోరంగా. అదేంటది? మనం చెయ్యాలి కదా. నీ ముందు దేవుడు ఒక అవకాశాన్ని ముందిస్తున్నప్పుడు, ఆయన కొరకు చేసుకోవడానికి, ఆయనకి ఇవ్వడానికి ఒక అవకాశాన్ని నీకు దేవుడు ఇస్తున్నప్పుడు, ఇయ్యగలిగే శక్తి ఉండి కూడా నువ్వు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు ఒకనాడు నిన్ను అడుగుతాడు కదా, నాయన ఏంటి నాయన నువ్వు ఆ టైంలో అలా చేసావు? ఎందుకు నా పనిని కళ్ళ ముందుకు తెచ్చిన నువ్వెందుకు స్పందించలేదు? నీ శరీరక కష్టాన్ని ఇవ్వలేదు, నీ నోటి మాట జవాఫలాన్ని ఇవ్వలేదు, నాకేమిచ్చావు నాయన అని దేవుడు ఒక ఆయన లెక్కలు అడుగుతాడన్న ఆలోచన అండి ఈ సమాజానికి ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. ఎందుకు లెక్కలు అడుగుతాడో చెబుతాను ఇప్పుడు. అదేంటండి దేవుడు ఎందుకంటే మమ్మల్ని లెక్కలు అడుగుతాడు అనుకుంటున్నారా? ఎందుకు అడుగుతాడో తెలుసా? మీకు ఇది అర్థం కావాలి అంటే, ఇది నేను చెప్పేది అర్థం కావాలంటే ఒకసారి కుటుంబం దగ్గరికి మీరు రావాలి. కుటుంబంలో యజమాని భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఉదయకాలం నిద్రలేచి సరిగా నిద్రపోరండి చాలామంది పురుషులు. పాపం ఉద్యోగం చేసే టెన్షన్లో పడిపోయి నేను టైంకి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి అని వాళ్ళకి ఇంకా నిద్ర వస్తున్నా అలారం పెట్టుకుని మరీ లేచిపోతారు. నేను చేశాను చాలా కాలం ఉద్యోగం. ఏమండి, నేను సుమారుగా ఒకే టైంలో, అంటే నా డ్యూటీకి టైం ఒకటేనండి, 5:30 నా డ్యూటీ అండి. 5:30కి ఇన్ చేసి గేట్లో ఉండాలి. 5:45 నాది ప్రజెంట్ టెన్స్ పడిపోవాలి. 6కి నా డ్యూటీ, 6కి ఎర్లీ మార్నింగ్ 6కి డ్యూటీలో ఉండాలి అంటే మినిమం 4:30కి నేను లేచిపోవాలి. జర్నీ ఒక 10-15 నిమిషాలు. సుమారుగా ఒక 6-7 సంవత్సరాలండి అలా లేచానండి నేను తెల్లవారుజామున. రోజు అంతే, ఒక ఆదివారం సెలవు. ఎంత కష్టంగా ఉంటుందో అది చేసిన వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే రాత్రి 12 అయినా 1 గంట అయినా, ఎవరు ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళినా, నువ్వు ఏమైనా చెయ్యి, నాకు ఇక్కడ 5:45కి ఆన్ డ్యూటీని ఉండాలి. అది మా కండిషను. పంచి పడిపోవాలి. దేవుని పిల్లలారా, ఆ టైంలో ఎంత స్ట్రగుల్ ఉంటుందో అక్కడ అనుభవిస్తున్న వ్యక్తికి తెలుసు. అలా తెల్లవారుజామున నిద్ర మానుకుని లేచిపోయి వెళ్ళిపోయి కష్టార్జితంతో సంపాదిస్తాడండి. నెలకి సరిపడా డబ్బులు సంపాదించి అందులో నుండి కుటుంబాన్ని పోషించుకోవడానికి. ఎందుకు కష్టపడుతున్నాడు యజమాని అంటే కుటుంబాన్ని పోషించడానికి. తిండికి అవసరమైనవి, కిరాణాకి అవసరమైనవన్నీ నెలకి సరిపడా కొంటాడు. ఏ అవసరతలు ఎక్కడెక్కడ పాలు బిల్లు కడతాడు, కరెంటు బిల్లు కడతాడు, ఏమంటే రేషన్ బిల్లు కడతాడు, అన్ని బిల్లులు కడతాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ ఖర్చులు అవి ఉంటే ఒక నెల అటు ఒక నెల ఇటు అవుతూ ఉంటుంది. మొత్తం మీద ఆ సంసారాన్ని అలాగా జాగ్రత్తగా నడుపుతూ ఉంటాడు యజమాని. అప్పుడప్పుడు చూడండి, భార్యలకి భర్తలకి మధ్యలో ఒక చిన్నపాటి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆమె పొరపాటున ఏదైనా వస్తువు అయిపోయింది అన్నదనుకోండి, వెంటనే ఈయన కోపం వస్తుంది. అదేంటమ్మా అప్పుడైపోయిందా? ఎందుకు అయిపోయింది? నేను నెలకు సరిపడా తెచ్చాను కదా, మధ్యలోనే ఎందుకు అయిపోయింది? మీరు వ్యర్థం చేసేస్తున్నారా? ఏమైనా ఎక్కువ వేస్ట్ చేసి పడేస్తున్నారా మీరు? ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఎందుకు లెక్క అడుగుతున్నాడు? బాగా ఆలోచించాలి. మీరు ఎందుకు లెక్క అడుగుతున్నాడు? అతడు దాన్ని కష్టపడి సంపాదిస్తున్నాడు. అతని కష్టార్జితంతో అది ఇంట్లోకి వస్తుంది. పాడైపోయింది అనేసరికి, లేదంటే ఏదైనా వస్తువు పాడు చేస్తారనుకోండి, ఎందుకు పాడు చేస్తారు మీరు? అరుస్తాడు, కోప్పడతాడు. ఎందుకు లెక్కలు అడుగుతున్నాడు? ఎందుకు అంత బాధ్యత తీసుకుంటున్నాడు? ఎందుకు అంత బలంగా అడుగుతున్నాడు అన్నప్పుడు అక్కడ ఒక విషయం ఉంది. ఏంటంటే ఆయన కష్టపడుతున్నాడు కనుక అక్కడ లెక్క అడుగుతున్నాడు. ఖచ్చితంగా కింద ఉన్న పిల్లోడా భార్య లెక్క చెప్పాల్సిందే. అవునండి, ఇది ఇలా జరిగిందండి, అందుకే రండి త్వరగా అయిపోయింది,
లేకపోతే ఇది ఇలా జరిగిందండి, లేదంటే మన ఇంటికి ఎక్కువ మంది రావటం వల్ల అయిందండి, అందుకే రెండు త్వరగా అయిపోయింది. లెక్క చెప్పాలి, ఎందుకమ్మా అయిపోయింది అంటాడు. దేవుని పిల్లలరా, ఇక్కడ మీరు బాగా ఆలోచించగలిగితే, ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు పరలోకపు దేవుడు కన్న తండ్రి ఈ భూమి మీద ఉన్న మానవుల గురించి లెక్కలు అడగడానికి కారణం ఏంటంటే, ఈరోజు భూమి మీద ఉన్న ఒక యజమానుడి కుటుంబాన్ని పోషించడానికి ఇతనెంత అయితే కష్టపడుతున్నాడో, ఈరోజు భూమి మీద ఉన్న ఈ మానవులు ఈ కుటుంబాలన్నీ పోషించడానికి మనల్ని పుట్టించిన పరలోకపు కన్న తండ్రి కూడా అంతే కష్టపడుతున్నాడు. కష్టపడిన అతను లెక్కలు అడుగుతాడు. చూస్తారా ఒక మాట బైబిల్లోకి వెళ్ళి అపోస్తుల కార్యాలు, బైబిల్లో ఒక మాట మీరు చూడాలి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం అండి. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. 17వ వచనం చూద్దాం, క్షమించండి, 17వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును అన్నాడు. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును. ఈ మాట చెప్పగానే వర్షమే కదండి అనుకుంటారు మీరు. ఆకాశము నుండి మీకు వర్షమును అన్నాడు. అంటే దేవుడి కష్టం ఏంటో పౌలు గారే అక్కడ ఉన్న జనాంగానికి ఆ రోజు సువార్త చేస్తున్నాడు. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారమ్మా? దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అనగానే మీకు వర్షాన్ని ఇచ్చే ఆయన అని చెప్పాడు. ఏమంటే వర్షం అనగానే మనకు అది ఏదో క్యాజువల్గా వింటాం కనుక, ఈరోజు పొద్దున పడింది కనుక, వారం రోజుల నుంచి పడుతుంది కనుక వర్షం కదండి అనుకుంటున్నారు మీరు. వర్షం విలువ తెలియాలి అంటే వర్షాలు పడని ప్రాంతంలో మనం పుట్టుంటే మనకు తెలిసేదండి. కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు కరువుతో అల్లాడిపోతున్నాయి. ఆ దేశాలలో వర్షాలు పడక, భూమి పండక, కొన్ని ప్రాంతాల్లో నుండి నేల మట్టి నుండి వాళ్ళు ఏమంటారు, చపాతీల కింద లేదంటే ఈ అట్ల కింద చేసుకుని తింటున్నారు. మట్టి తింటున్నారు కొన్ని దేశాల్లో, మీరు చూస్తున్నారు యూట్యూబ్లో. ఎందుకు ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చింది అంటే, అక్కడ వర్షాలు పడలేదు, ఇక్కడ మనకు పడుతున్నాయి కనుక మనకేం తెలియట్లేదండి. ఏమండి మీరు బాగా ఆలోచించండి. అప్పుడప్పుడు చూడండి, వేసవికాలంలో వర్షం నీళ్లు దొరకనప్పుడు, వేసవికాలంలో నీళ్లు రావు కొన్ని ప్రాంతాల్లో సరిగా. అలా వాటర్ రానప్పుడు ఏమైనా ఎమ్మెల్యే గారు రోజుకు ఒక ట్యాంకర్ పంపిస్తున్నారు అనుకోండి, కాలనీలో పాపం పిల్లలు బాధపడుతున్నారు అని ఎవరైనా ఎమ్మెల్యే గారు ఒక ట్యాంకర్ పంపిస్తే, ఒక ట్యాంకర్ వచ్చిందంటే కాలనీ మొత్తం బిందులతో పట్టుకుని ఆ తర్వాత ఆయన గురించి ఎంత గొప్పగా చెబుతారండి. ఏమండి ఈరోజు మా ఎమ్మెల్యే గారు లేకపోతే మాకు నీళ్ళు ఇవ్వండి, ఆయన ఒక ట్యాంకర్ నీళ్ళు పంపించాడండి అని ఆ ఎమ్మెల్యేని తెగ పొగుడుతారండి. ఇంతకీ ఎన్ని ఇచ్చాడు ఆయన నీళ్ళు? ఒక ట్యాంకర్ ఇస్తేనే ఆయన అంతగా పొగుడుతున్నప్పుడు, ఈరోజు మన కళ్ళ ముందు, మన ఇంటి ముందు, మన పొలాల్లో ఏమంటే మన చుట్టూ పడిపోతున్న ఈ వానలు కొన్ని వేల ట్యాంకర్లు కదండి, వేల ట్యాంకర్లు కదా. ఎవరండి పోస్తున్నారు? ఎవరండి ఆలోచిస్తారు ఇలాగా? పైనుండి పోస్తున్నాడు ఒక ఆయన ఎప్పుడైనా ఈ మానవ జాతి పొగుడుతుందండి? వర్షం ఇచ్చావు తండ్రి స్తోత్రాలు అంటదా? లేదంటే వర్షాలు ఎక్కువైపోయినాయి తండ్రి, బట్టలు ఎండట్లేదు తండ్రి, కంపోజ్ చేస్తున్నాయి తండ్రి, మా ఒడియాలు ఆరట్లేదు తండ్రి. ఇవి ఏమంటే వర్షం వస్తే మనుషులు ఆలోచించేవి. ఎంత కష్టమో తెలుసండి వర్షం అంటే. ఏమండి ఏమన్నా అపార్ట్మెంట్లో ఒకరిపైన ఒకరు ఉంటారు కదండి. పొరపాటున కింద ఎవరో నుంచున్నారు, పైనుండి ఎవరైనా ఒక చెంబుడు నీళ్ళు వేసారనుకోండి, వెంటనే వచ్చే రియాక్షన్ ఏంటి చెప్పండి? ఎవడరా చెంబుడు నీళ్ళు వేసాడని పైకి చూస్తారు కదా. ఒక చెంబు నీళ్ళు పడితేనే ఎవరో వేసారని గ్రహించారు కదా. ఈరోజు పొలోమని ఇంటి ముందు రోడ్ల పైన అంత వాన నీళ్లు అంత ఎక్కువగా అలా పడిపోతున్నప్పుడు, ఆ మోతాదులో ఎక్కడవండి నీళ్ళన్నీ? ఎవరండి ఇంత సిస్టాన్ని అరేంజ్ చేశారు? ఎలాగండి ఇవి పడుతున్నాయి? ఏ మనుషుడైనా దేవుడు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్నాడండి. కష్టమండి, ఆయన కష్టమండి ఇది. కరోనా వచ్చింది కదండి, శుభ్రంగా ఎవరిళ్ళు వాళ్ళకి అడిగేసుకుంటున్నారు, ఎవరి గేట్లకి వాళ్ళ స్ప్రేలు చేసేసుకుంటున్నారు, ఎవరిళ్ళు శుభ్రం చేసేసుకున్నారు, బాగుంది. మరి మీ వీధి ఎవరు శుభ్రం చేస్తారు? మీ రోడ్లు ఎవరు శుభ్రం చేస్తారు? అమీర్పేట దగ్గర నుంచి కుకట్పల్లి వరకు రోడ్లన్నీ కడిగానంటే ఎవరు కడుగుతారు చెప్పండి? లేదా మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ వరకు రోడ్లు అంతా కడిగానంటే ఎవరు కడుగుతారు? చెట్లు ఎవరు కడుగుతారు? మన ఇంట్లో అయితే వీళ్ళు ఒక చిన్న చెట్టు పెంచుకుంటారండి, గులాబీ చెట్టు. అబ్బో, దాన్ని ఎంత ముద్దుగా పెంచేస్తారండి. 2 నిమిషాలకు ఒకసారి దాన్ని చూసుకోవటమే. ఇంట్లో చెట్లు ఆడతారండి ఆడవాళ్ళు, చూడండి 2 నిమిషాలకు ఒకసారి చూసుకుని వస్తూ ఉంటారు దాన్ని. పువ్వు వచ్చిందా, మొగ్గ వచ్చిందా,
దానికో చిన్న ఇంత ఇంత వాటర్ బాటిల్ కొనేసారండి, దాంట్లో వాటర్ వేసేసి ఆకుల మీద బుస్ 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 అని కొడతా ఉంటారు రోజుకోసారి. ఇంత చెట్టుకి ఎక్కడెక్కడ మహావృక్షాలండి, వాటి మీద ఎంత డస్ట్ ఉంది, అంత దుమ్ము ఉంది, వాటిని అన్నిటిని కడగాలి. చెట్లన్నిటిని ఎవరు కడుగుతారు? దేవుడండి. ప్రకృతిని అంత క్లీన్ చేసి పడేసాడండి. కరోనా అంతా కొట్టుకెళ్ళిపోయింది, ఎక్కడెక్కడ అతుక్కున్న కరోనా క్రిములన్నీ దెబ్బకి వారం రోజులు వానండి విడవకుండా కొట్టింది, వెళ్ళిపోయింది మొత్తం, కడిగేసాడు శుభ్రంగా. ఇప్పుడు హైదరాబాద్ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయండి, చెట్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయండి. ఎవరిదండి కష్టం అంతా? ఎవరు కడుగుతారు ఇదంతా? అది కడగకపోతే మంచి గాలి నీకు రాదే, ఆ చెట్లు క్లీన్ అవ్వకపోతే ఆ చక్కటి నువ్వు పీల్చుకొని చల్లటి గాలి నీకు రాదే, మురుగుతూ ఉంటాయి అవి. ఏం దేవుడండి, దేవుడు కష్టం ఈరోజు మనిషికి అర్థం కాలేదండి. వర్షం అనగానే ఆ వర్షం అంటున్నారు, ఎంత ఉంది కదా. ఆ వర్షం కూడా మన ఇంటి ముందు ట్యాంకర్లు నీళ్లు పడిపోవాలి అంటే దీనికి ప్రిపరేషన్ ఎప్పటి నుంచి జరుగుతుందంటే వేసవకాలం నుంచి జరుగుతుంది. మీరు చూడండి, వేసవకాలం ఎండింగ్లో ఈ వాతావరణ శాఖలో ఒక వార్త చెబుతూ ఉంటారు. ఏమని వచ్చే కాలం ఏమంటారు దాన్ని, జూన్కెల్లా ఋతుపవనాలు పలానా ఈశాన్య నుంచి ఋతుపవనాలు రాబోతున్నాయని చెప్తారు. వీళ్ళు ఏదో తయారు చేసి అక్కడ రెడీగా పెట్టినట్టు. ఎవరు చేశారు వాటిని? వేసవకాలం అంతా 4 నెలలు బాగా సూర్యుడిని మండించి సముద్రాన్ని వేడెక్కించి ఆవిరిగా ఎక్కజేసి ఆ ఆవిరినంతా నింపడానికి ట్యాంకర్ల పైన మేఘాలను పెట్టి ఈ 4 నెలలు ఈ మానవులకి సరిపడా నీళ్ళనన్నిటినీ రెడీ చేసి ఉప్పు నీళ్ళను వడగట్టి ఫిల్టర్ వాటర్ని చేసి, ఏమండి ఆ వాటర్ కూడా మీరు ఆలోచిస్తారండి, అసలు వర్షపు నీళ్ళ ముందండి బిస్లరీ పనిచేయదు, కిన్లే పనిచేయదు. అంత మినరల్స్తో కూడిన వాటరు. మళ్ళీ ఏ నీరు అది? ఉప్పు నీరు, సముద్రపు నీరు, ఉప్పు నీరు కదండి. ఆ ఉప్పు నీరుని ఫిల్టర్ చేశాడండి. ఎప్పుడైనా మీరు మేడ మీదకి వెళ్ళిపోయి బిందు బాగా పైన పెట్టుకుని ఆ వర్షపు నీళ్ళు పట్టుకుని తాగండి, అస్సలు మీకు ఏ బిస్లరీ కూడా దాని ముందు పనిచేయదండి. అంత టేస్టెడ్, అంత మినరల్స్ వాటర్ అది. వర్షపు నీటిని అంతలా ఫిల్టర్ చేశాడు అంటే ఎంత ప్రాసెస్ ఉంటుందండి. మీకు అర్థం కావాలంటే ప్రతిదీ ఆలోచించాలండి, అనుభవించడం కాదండి, ప్రతిదీ ఆలోచించాలి. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఎవరో కూడా డైరెక్ట్గా భూమిలోంచి వచ్చి నీళ్ళు తాగట్లేదు, మున్సిపల్ వాటర్ కూడా తాగట్లేదండి చాలామంది. ఎందుకు? ట్యాంకులు సరిగా కడగట్లేదు, వాటర్ సరిగా రావట్లేదు, క్రిములు వచ్చేస్తున్నాయని అందరూ ఫిల్టర్ వాటర్ అంటున్నారు. ఆ ఫిల్టర్ వాటర్ దగ్గరికి వెళ్తే వాడు చేసేది ఏంటి మీరు చూడండి. వెళ్ళి ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాంట్ని మీరు చూస్తేనండి, భూమిలోంచి వచ్చిన వాటర్ అంతా ఒక ట్యాంకులు వేస్తాడండి. ఆ ట్యాంక్ పక్కన ఒక ఫిల్టర్ పెడతాడు, దాని పక్కన ఒక ట్యాంక్ పెడతాడు, దాని పక్కన ఒక ఫిల్టర్ పెడతాడు, దాని పక్కన ఒక ట్యాంక్ పెడతాడు, దాని పక్కన ఒక ఫిల్టర్ పెడతాడు. ఇలాగ ఒక సుమారుగా 4-5 స్టేజుల్లో వాడు ఫిల్టర్ చేసి అందులో ఉన్న చెత్త తీసేస్తున్నాడు, దాంతోపాటు మినరల్స్ కూడా తీసేస్తున్నాడు. ఏమీ లేదు, మనం తాగి నీళ్ళు ఒట్టి నీళ్ళు అవి. దేవుడు వాటర్లో మినరల్స్ పెట్టాడు, వీడు ఫిల్టరింగ్లో ఆ వాటర్లో ఉన్న మినరల్స్ కూడా పోతున్నాయి క్రిములతో పాటు. ఎందుకంటే భూమి కలుషితం అయిపోయిందండి మానవులు చేసిన తప్పుల వల్ల. దేవుని పిల్లలారా, అంటే ఒక భూమిలోంచి వచ్చే నీళ్ళకే ఇంత ఫిల్టర్ అవసరమైతే సముద్రపు నీరు తాగే లవణపు నీరుగా మారాలి అంటే దేవుడు ఎంత ఫిల్టర్ చేయాలంటే చేశాడు. చేసి ఈరోజు భూమి మీద మనుషులందరికీ అందిస్తున్నాడు. కొన్ని జిల్లాల్లో చూడండి, ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో కర్నూలులో రాయలసీమలో కర్నూలు పర్వాలేదు, అనంతపురం డిస్టిక్ మీరు చూడండి. ఎందుకోనండి ఎప్పుడు వానలు పడవండి ఆ డిస్టిక్లో. అనంతపురంలో ఉన్న వాళ్ళు అందరూ బాధపడతారు, ఎందుకోనండి మా జిల్లాలో ఎప్పుడు వాన పడదు అంటారు వాళ్ళు. పక్కన ఉన్న జిల్లాల్లో పడుతుంది, మళ్ళీ ఆ కడప పడుతుంది, ఆ చిత్తూరు పడుతుంది, ఆ కర్నూలు పడుతుంది. కానీ అనంతపురంలో ఎందుకోనండి వర్షం శాతం ఎప్పుడు చూడండి మీరు లిస్టు కొట్టండి, వర్షాకాలం అయిపోయిన తర్వాత తక్కువ మోతాదులో వర్షపాతం కలిగిన డిస్టిక్లను కొడితే ఎప్పుడు అనంతపురం ముందుంటుందండి. దానికి ఏం శాపమో తెలియదు, అక్కడ ఎవరున్నారో తెలియదండి, ఎప్పుడు అక్కడ నీళ్ళేడు దేవుడు. మిగతావన్నీ బాగున్నాయి కదా. దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలండి. ఇవన్నీ వర్షం అంటే చిన్నదనుకుంటున్నారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, లెక్కలు అడగడానికి నాకు రైట్ ఉంది, ఎందుకంటే మీ ఇంటి ముందు పడతాన నీళ్ళు నేను పోసాను. తర్వాత మాట చూడండి, అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని
బిగ్గరగా చెప్తున్నాడు అంటే, గట్టిగా చెప్తున్నాడు పౌలు గారు. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? గట్టిగా అరుస్తున్నాడండి. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? మీరు తింటున్న తిండి ఆయన పెట్టిన భిక్ష, మీరు తాగుతున్న నీళ్ళు ఆయన పెట్టిన భిక్ష, మీకు వస్తున్న ఋతువులు మారిపోతున్నాయే, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఎవరు మారుస్తున్నారు? ఎలా జరుగుతుంది సృష్టి అంతా? ఎలా జరుగుతుందో ఇదంతా మీకు ఏమన్నా తెలుసా అని బిగ్గరగా గట్టిగా, ఇదంతా దేవుడు పని, ఇదంతా దేవుడు పని, ఇదంతా దేవుడు పని అని గట్టిగా అరుస్తున్నాడండి ఆ రోజు పౌలు గారు. ఎందుకంటే అర్థమైపోయాడు దేవుడు. ఈరోజు సమాజానికి దేవుడు అర్థం కాలేదు. ఆయన నీళ్లు తాగేస్తున్నావు, ఆయన పెట్టిన ఆహారం తినేస్తున్నావు. అన్నదాతాన్ని రైతు పేరేసారండి. చాలా దారుణం అండి. అన్నదాత అని రైతు పేరేసేసారు. అందులో రైతు కష్టం లేదని నేను చెప్పడం లేదు, కానీ రైతు కష్టం 10% అయితే మిగతా 90% కష్టం దేవుడిది. అందులో రైతుకు నీళ్ళు లేవండి, వర్షాలు లేవు, ఏమిటి పండిస్తాడు చెప్పండి? మేము ఇటు సైడ్ కర్ణాటక సైడ్ వెళ్తామండి, వాళ్ళు వర్షాకాలం పంటలు తప్పండి, మిగతా రోజుల్లో వాళ్ళకి పంటలు పండవండి. ఏడు అన్నదాత అక్కడ సుఖీబాబు అంటలేదు వాళ్ళు. ఏది వర్షం లేకపోతే ఎక్కడేస్తాడండి ఆయన పంట? వర్షం రాగానే, అది కూడా తక్కువ వర్షపాతం అండి, వర్షం రాగానే ఏదో నేల తడుస్తుందండి. ఆ నేల తడవంగానే తర్వాత వర్షం నీరు అవసరం లేకుండా పండే పంటలు ఉంటాయి కొన్ని, పప్పు దినుసులు అవి వేస్తారు, లేదంటే పత్తి అది వేస్తారు, లేదంటే పొద్దుతిరుగుడు అది వేస్తారు వాళ్ళు. ఎందుకంటే వర్షం పడినప్పుడు నేల తడిస్తే చాలు, తడిసి మొలకెత్తే వరకు 4 జల్లులు పడితే చాలు, తర్వాత పెరిగిపోద్దండి అది, వర్షం ఉన్నా లేకపోయినా. అలాంటి పంటలు వేస్తున్నారు. ఎందుకు? నీరు లేదు అక్కడ. రాయలసీమ కర్నూలు ప్రాంతంలో వరి బాగా పండుతుంది. ఎందుకు? నీరుంది అక్కడ. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏమంటే అక్కడ కాటన్ దొరగారు, డెల్టా డ్యామ్ కట్టారు కనుక అక్కడ మరలా పంటలు పండుతున్నాయి, నీరు దొరికింది కనుక. ఎక్కడవి వాటర్ అంతా? ఎక్కడిది? వాటర్ ఉంటేనే కదండి పంట పండేది. వాటర్ ఉంటేనే కదండి పంట పండేది. వాటర్ ఇవ్వాల్సింది దేవుడు కదండి. ఆ దేవుడు ఇస్తుంటే కదండి ఇక్కడ పంట పండుతుంది. పోనీ నీళ్ళున్నాయి పండేస్తుందంటే పండదు. మళ్ళీ చదువుకున్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. పంట పండడానికి నీరంత అవసరమో సూర్యుడు కూడా అంతే అవసరం. కిరణజన్య సంయోగ క్రియ అంటారు. పంట పండాలంటే అది జరగాలి, సూర్యుడి కిరణాలు పడాలి. ఎవరు పంపిస్తున్నారు సూర్యుడిని? ఇంత జరిగితే ఆహారం పండుతుంది, ఇంత జరిగితే ఆహారం పండుతుంది. ఇదంతా జరగాలి అంటే దీని వెనకాల ఎవరి కష్టం మీరు చెప్పండి? పోనీ ఆహారం పండించడానికి నువ్వు వేసే విత్తనాలు ఎన్ని? వరి పండించడానికి ఎకరా సరిపడడానికి మడి 60 వేస్తారు. 60 వేస్తే విత్తనాలు మడి అయితే ఆ మడిని పీకి కట్టలు కట్టి మళ్ళా కూలివారితో అక్కడక్కడ నాట్లు నాటిస్తే 60 బస్తాతో వచ్చిన ఆ మొక్కలు ఎకరానికి నువ్వు సరిపడ నాటేసిన తర్వాత పంట పండిన తర్వాత ఈ 60 బస్తా కాస్త 40 బస్తాలు పండుతుంది. అది ఎవరు దాన్ని ఆశీర్వదించారు? ఎవరు దాన్ని అంత ఫలవంతం చేశారు? దేవుడు అండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైపోద్ది 34 నుంచి. నువ్వు విత్తినది, ఓ అవివేకి, నువ్వు విత్తినది ఏ గింజ అయినను సరే అది చచ్చితేనే కానీ మరలా బ్రతకదు కదా. చచ్చిన దానికి శరీరాన్ని ఇస్తున్నది నేను అంటాడు దేవుడు. నువ్వు విత్తనాలు వేసి పడుకుంటున్నావు అంతే, దానికి మొలకిచ్చింది, దానికి పంట ఇచ్చింది నేను. నా పనది. 60 బస్తానే 40 బస్తాలు చేశానే మీరు ఆహారం తినాలి అని. ఎవడు 60 బస్తా వేసిన తర్వాత అది 60 బస్తాయే పండుతుంది అనుకోండి, రైతు వ్యవసాయం చేస్తాడా మీరు చెప్పండి? ఎవరికైనా తిండి దొరుకుతుందండి ఈరోజు భూమి మీద? ఇది దేవుడు కష్టం కదండి, దేవుడు కష్టం కదా. ఇకపోతే అక్కడ ఒక మాట ఉందండి, నన్ను చాలా ఆలోచింపజేసింది. ఈ వాక్యంలోనే ఒక మాట ఉంది. ఏంటంటే మళ్ళీ చదువుతున్నారు చూడండి ఒకసారి. ఆయనను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను మీకు దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు అన్నాడు చూడండి. ఉల్లాసముతో మీ హృదయాలను నింపుతున్నాడంట. ఏమంటే ఆహారం తిన్నప్పుడు హృదయాలన్నీ ఎలాగుంటాయండి? చాలామందికి కిచెన్లో వంట వండుతున్నప్పుడే ఇక్కడ వీళ్ళ నోట్లోంచి లాలాజలం కారిపోతూ ఉంటుంది. చేపల కూర కానివ్వండి, మటన్ కూర కానివ్వండి, కిచెన్లోంచి స్మెల్ వచ్చేసరికి వీళ్ళకి హృదయం ఎలా ఉంటుందండి? రెడీ అయిపోతుందండి, బిర్యానీ రెడీ అయిపోతుందండి, మటన్ రెడీ అయిపోతుందండి, చికెన్ రెడీ అయిపోతుందండి. ఏమండి హృదయం ఎప్పుడు తినాలి? తిన్న వెంటనే ఎలాగుంటుందండి? మన చర్చిలో చిన్న ప్రోగ్రామ్కి లైవ్ ఫిష్ వేసాం. చెరువులోని చేపలు, లైవ్ చేపలు ఎలాగుంది ఆ రోజు టేస్ట్? భలేగుందన్న. హృదయం అంతా కూడా ఆహారం తిన్నప్పుడు ఎలాగుంటుందంటే భలేగుంది అంటున్నాం కదా. దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి మీరు. ఇకపోతే ఇక్కడ నాకు ఆలోచింపజేసిన మాట ఏంటంటే ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు అని రాశాడు కదా. ఇంతకీ మన హృదయాలు ఉల్లాసంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన హృదయం ఏమైనా బాగుందా?
ఆయన హృదయం అస్సలు బాగోలేదండి. ఎక్కడి నుంచి బాగోలేదు? ఆదికాండం 6వ అధ్యాయంలోనే బాగోలేదు. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయములో సంతాపమునుందెను అన్న మాట చదువుకుంటూ 6వ అధ్యాయం 5వ వచనంలో. ఎప్పుడో ఆదిలోనే ఈ మానవులు పుట్టిన నాటి నుండి ఆయన హృదయం ఏం బాగోలేదండి. ఆయన గుండె బాగోకపోయినా తన పిల్లలు మాత్రం బాగుండాలి అని మంచి ఆహారాన్ని ఇస్తున్న మంచి తండ్రి అండి, పరలోకపు తండ్రి. నాదేం బాగోలేదని ఆయన, మీరైనా హ్యాపీగా ఉండండి, మీరైనా తినండి, మీరు సంతోషంగా ఉండండి, మీరు సుఖంగా ఉండండి. ఏంటండి కన్నతండ్రి ప్రేమ ఏంటండి? కన్నతండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషుల పట్ల చేస్తున్న మేలేంటండి? నేను బాగోలేదురా, మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటున్నాడు. భూమి మీద తండ్రి కూడా అంతే. ఎప్పుడో తెల్లవారుజామున లేచిపోయి వెళ్ళిపోయి, నిద్ర మొత్తుతో లేచిపోయి వెళ్ళిపోయి, ఎవరి ఇంటికి రాగానే పిల్లల్ని చూసుకొని ఆనందపడుతూ ఉంటాడు. నేను నా శరీరం కష్టపడినా పర్లేదండి, ఇది వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలి. నాన్న ఏం కావాలి నీకు? డాడీ నాకు బర్త్డే వస్తుంది, సైకిల్ కొనాలి, నాకు బర్త్డే వస్తుంది, బట్టలు కొనాలి, నాకు బర్త్డే వస్తుంది, కేక్ కొనాలి. జేబులో చూస్తే డబ్బులు ఉండవు, అయినా సరే అప్పు చేసి అయినా సరే వాడు నా బర్త్డే రోజు హ్యాపీగా ఉంచాలి. తండ్రి మనసు అండి ఇది. అదే మనసు పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనుషుల ఎడల ఇంత కష్టం ఆయన పడుతుంటే, ఏమంటే భూమి తిరగటం అంటే చిన్న విషయం అండి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడు. ఏది తిరగాలి అన్నది దాని వెనక ఒక శక్తి పనిచేయాలి. ఫ్యాన్ తిరగాలి అంటే దాని వెనక ఒక శక్తి పనిచేస్తుంది. మిక్సీ మీ ఇంట్లో ఆడుతుందంటే దాని వెనకాల ఒక శక్తి పనిచేస్తుంది. భూమి తిరగాలంటే ఒక శక్తి ఖర్చు అవుతుంది. ఆ శక్తి ఎవరిదో కాదు, పరలోకంలో ఉన్న కన్న తండ్రి శక్తి ఖర్చు అవుతుంది. అక్కడ ఎప్పటి నుండి ఖర్చు అవుతుంది మీరు చూడండి. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు, రెస్ట్ లేకుండా రాత్రింపగలు భూమిని తిప్పుతున్నాడు, రాత్రింపగలు పంటలు పండిస్తున్నాడు, ఏమంటే నీళ్లు పోస్తున్నాడు, సూర్యుని రప్పిస్తున్నాడు. ఏంటండి, ఏం శ్రమ అండి దేవుడిది, ఏం కష్టం అండి దేవుడిది. ఇంత కష్టం మనిషి కొరకు పడి, ఇంత ఆవేదన, ఇంత కలత మనిషి కొరకు చెంది, ఈ మనుషులు ఆయన గుర్తించడానికి అనేక మంది భక్తులను పంపించి, నా కొరకు బ్రతకండి, నన్ను నమ్మండి, నా వైపు తిరగండి, నా వాక్యాలు వినండి, నా మనసు గ్రహించండి అని ఒక పెద్ద పుస్తకాన్ని, గ్రంథాన్ని రాసి, ఆ గ్రంథంలో నాయనా నా కొరకు నువ్వు బ్రతకకపోతే నేను లెక్క అడుగుతానని దేవుడు బైబిల్లో రాస్తే, ఎప్పటికీ దేవుడిని పక్కన పెట్టి ఈ లెక్కల్లో మనిషి బ్రతికేస్తుంటే దేవుడు ముందు దోషిగా నిలబడ్డండి ఒకరోజు. ఎంత కష్టం నాయనా నాది. ఎన్ని మేకలు తినేసావు, ఎన్ని కోళ్ళు తినేసావు, ఎన్ని బస్తాల బియ్యం తినేసావు నీ జీవితకాలంలో, నీ ఆయుష్కాలంలో. ఒకసారి లెక్కలేసుకో. చిన్నప్పటి నుంచి ఎంత చికెన్ తినేసి ఉంటామండి మనం. ఎన్ని కిలోలు చికెన్ తినేసాం, ఎవరిదా కష్టం? ఎన్ని మేకలు తినేసావు, ఎన్ని బస్తాల బియ్యం తినేసావు, ఎన్ని టమాటాలు తినేసావు, ఎన్ని కాయగూరలు తినేసావు. నా కోసం ఏం చేయవా? నా కోసం ఏం బ్రతకవా? పోనీ నేను లెక్క అడుగుతాను, నీ జీవితం నాదన్న భయం కూడా లేకుండా పోయింది భూమి మీద నీకు. దేవుడు అండి ఒక్క మాటలో ఎంతసేపు మాట్లాడితే మీరు చూడండి, అక్కడ ఏమన్నాడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో, మనమందరము ఎవరికి లెక్క చెప్పవలసి. ఎందుకు లెక్క చెప్పాలి అంటే, నా కష్టపడుతున్నా, నాకు ఎందుకు చెప్పవు లెక్క? ఊరికనేనా నీ జీవితం? ఊరికి ఎలాగేదో భూమి మీద గాలికి బతికేస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వేమైనా గాలికి బతుకుతున్నావు అనుకుంటున్నావా? నీ బ్రతుకు వెనకాల నా కష్టం నాయన. ఆదివారం మాట్లాడిన మంచి ప్రసంగం చూడండి, వినండి. ఆదివారం రోజు మాట్లాడానండి, ఒక వ్యక్తి భూమి మీద బ్రతకాలి అంటే దేవుడు ఎంత కష్టపడుతున్నాడో చెప్పానండి. అంత కష్టంతో ఈరోజు భూమి మీద ఒక మనిషి జీవితం సాగుతుంది. భూమి మీద దేవుడు కష్టం అండి. ఈరోజు ఈ భూమి మీద నా జీవితం సాగుతుందన్నా, మీ జీవితం సాగుతుందన్నా ఒక మహాశక్తి రాత్రింపగల్లో కష్టపడితేనండి మన జీవితాలు ఇలా ముందుకు వెళ్తున్నాయండి. 2020 వచ్చేసింది. ఇందాక ఒక యాంకర్ మాట్లాడుతుందండి, వార్తలు పెడితే, విషాదకరమైన సంవత్సరం ఏదంటే ఏ సంవత్సరం అంట? 2020 విషాదకరమైన సంవత్సరం అంట. రాబోయే 21 అయినా బాగుండాలని మనం ముందే ప్రార్థన చేద్దామంటుంది. ఎవడిస్తారు 21? ఎవరిచ్చారు 20? ఒక చిన్న కష్టం వచ్చేసరికి అల్లాడిపోయిందే. ఒక 2020 చిన్న కష్టంతో ఒక 3-4 నెలలు 5 నెలలు చిన్న కష్టం వచ్చేసరికి అల్లాడిపోయారే. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాడు ఈ మనుషుల గురించి. మారకపోతారా, వినకపోతారా, నా వైపు తిరగకపోతారా, నన్ను గుర్తించకపోతారా అని ఎన్ని సంవత్సరాలు భరించుకుంటూ వస్తున్నాడు ఆదికాండం నుండి. ఒక సంవత్సరం బాగోకపోయేసరికి అందరూ 2020 గురించి మాట్లాడడమే. ఏమంటే 2020లో 20 ఉంటుంది కదా, అందరూ కూడా సున్నాలు తీసేశారండి. ఆ సున్నాల దగ్గర కరోనా బొమ్మ పెట్టారు. మీరు చూడండి సంవత్సరాలని. 2020 బొమ్మ చూడండి, ఎక్కడ చూసినా సరే ఆ సున్నాలు లేవు అక్కడ. 2 పక్కన ఒక కరోనా బొమ్మ, మిగతా 2 పక్కన కరోనా బొమ్మ. భలే ముద్ర పడిందండి ప్రపంచానికి. గుద్దాడు దేవుడు.
ఓవర్ స్పీడ్ అయిపోయి వెళ్ళిపోతుంది. 5వ గేర్లో ఆపాడు, బ్రేక్లు వేసాడు ఒకేసారి. ఫస్ట్ గేర్ నుంచి స్టార్ట్ చేయండి, నెమ్మది, అంత తొందరది అంటున్నాడు. ఆగిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయి ప్రశాంతంగా ఉందండి. దేవుని పిల్లలారా, దేవుడు కష్టం అండి. లెక్కలు అడుగుతాడండి. మనమందరము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో అన్నట్టు చూసారు పౌలు గారు. ఇందుకు లెక్కలు చెప్పాలండి ప్రతి మనిషి. నీ ఆయుష్కాలం నీదా? ఒక భక్తుడు మాట్లాడిన మాట ఒకటి మీకు ఈ సందర్భంలో చూపిస్తానండి. ఎంత భక్తిభావంతో ఆ మనుషుడు ఆ మాట మాట్లాడాడో మీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో జీవితం పట్ల, దేవుడి పట్ల వాళ్ళ జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటున్నారో. ఒక వాక్యం మీరు ఎప్పుడు చదివే వాక్యమే, కీర్తన గ్రంథం 139వ కీర్తన మీరు చూడండి. 139వ కీర్తన 16వ వచనం చూస్తే, కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం మీరు చూడండి. 139వ కీర్తన 16వ వచనం మీరు చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖించుకున్నావు తండ్రి. నా ఆయుష్కాలాన్ని దినాలలో రాసుకున్నావు నువ్వు అంటున్నాడు. బాగా వినాలండి ఈ పాయింట్. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని సంవత్సరాల్లో రాసుకోలేదు, అక్కడ నెలల్లో రాసుకోలేదు, అక్కడ దేంట్లో రాసుకున్నాడంట? దినాలలో రాసుకున్నాడు. నాకు నియమించిన దినములలో ఒకటైనను కాకమునిపే అంటే అర్థం ఏంటి? ప్రతి దినము లెక్కైనా దేవుడికి, ప్రతి దినము లెక్కేనండి, ప్రతి దినము లెక్కే. వీడికిచ్చిన ఆయుష్కాలం, మనకిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడు దినాలతో లెక్కించాడు. మనము ఆయనండి సుమారు ఒక 60 బతికాడండి. దేవుడితో లెక్కలు కడతాం చెప్పండి. మనం సంవత్సరాలు క్యాలిక్యులేషన్ చేస్తాం. ఆయనండి ఒక సుమారుగా 80 ఉంటాయండి. సుమారు మళ్ళీ ఈ సంవత్సరాలు కూడా కరెక్ట్గా ఉండవు. దేవుడు సుమారులు గెమారులు ఏమి లేవు. నా దినాలలో ఒకటి అంటే మన జీవితంలో ప్రతి దినము దేవుడికి లెక్కేనా అంటే లెక్కే. ఈరోజు ఏం చేసావు నా గురించి, ఈరోజు నువ్వేం చేయాలో రాసుకుని నేను నిన్ను భూమి మీదకి పంపించాను, ఈరోజు నేను నీకు ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసావా అని మరణం తర్వాత దేవుడు ఈరోజు లెక్క అడిగితే, ఈ ప్రసంగం వెంటనే మీరు అందరూ ఆలోచించండి, ఈరోజు మిమ్మల్ని దేవుడు లెక్క అడుగుతాడు మరణం తర్వాత. ఈరోజు మీరు దేవుడికి ఏం చేశారో ఏం చెబుతారు? ఈరోజు ఆయన గాలి పీల్చేసాం, ఈరోజు ఆయన నీళ్లు తాగాం, ఈరోజు 3 పూట్ల ఆయన పెట్టిన తిండి తినేసాం, ఈరోజు దేవుడికి ఏం చేసావు నువ్వు అని అడిగితే ఏం చెబుతాం చెప్పండి? ఈరోజు డేట్ ఎంత అండి? 20 ఎంత అండి? ఈరోజు 27 లెక్క అడుగుతాడు. పోనీ ఈరోజు కొంచెం నసుకుతాం, ఈరోజు ఏం లేదండి, పోనీ 28 అడుగుతాడు రేపటికి ప్లానింగ్ ఏముంది చెప్పండి దేవుడి కోసం మీకు? 28కి ఏముంది? 28 ఏం చెప్తారు, 29 ఏం చెప్తారు, 30 ఏం చెప్తారు, ఈ నెలదేం చెప్తారు, వచ్చే నెలదేం చెప్తారు, పోయిన సంవత్సరాన్ని ఏం చెప్తారు, రాబోయే సంవత్సరాన్ని ఏం చెప్తారు? అసలు ఆయన ఏమో ప్రతిదినం లెక్కలు కడుతుంటే అసలు నెలలు సంవత్సరాలు వృధాగా లోకంలో గడిపేస్తున్న మనము దేవుడి ముందు ఏం లెక్కలు చెబుతాం చెప్పండి? ఏం చెప్తామండి? నాకు వాక్యం నేర్పిన ఆయన మా ప్రిన్సిపాల్ గారు ఒక మాట అనేవారండి, నన్ను బాగా నిలబెట్టింది, నన్ను బాగా ఆకర్షించింది. ఆయన ఏమని కూడా తెలుసా? తమ్ముడు, నాకు 25వ సంవత్సరాన వాక్యం దొరికింది అనేవాడు. నాకు అది ఎప్పటికీ గుర్తుండి. అది నాకు 25వ సంవత్సరాన వాక్యం దొరికింది అనేవాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ నాకు గుచ్చి ఏం చెప్పేవాడు అంటే 25 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన తర్వాత దొరికింది నాయన నాకు వాక్యం అన్నాడు. అంతే, నేను వెనుతిరగలేదు నాయన, మిగతాది అంతా కూడా దేవుడి కోసం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నాడు. అప్పుడు నేను ఆలోచించేవాడిని అండి, ఇప్పుడు నాకే సంవత్సరంలో దొరికింది, నాకెంత పోయిన తర్వాత దొరికింది, వచ్చిన దాన్ని ఎలా పట్టుకోవాలి, వచ్చిన దాన్ని ఎలా నేర్చుకోవాలి, రాబోయేది సంవత్సరాలు, రాబోయే కాలం అంతా దేవుడి కొరకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, దేవుడి కొరకు. ఎందుకంటే ఈ మాట ఒకటి భయపెట్టేది నన్ను చాలాసార్లు, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమై అయిపోయింది. ఏమంటే చాలామందికి ఏదన్నా దేవుడి కోసం చేయండి అన్న, దేవుడి కోసం రండి అన్న, దేవుడి కోసం ఇవ్వండి, దేవుడి కొరకు వెళ్ళండి అంటే ఈ నెలకు అవ్వదులేండి అన్న కొంతమంది చెప్తారు. పర్లేదు, ఇది కొంచెం ఈ నెలకు అవ్వదని కొంతమంది, ఈ రోజు అవ్వదని కొంతమంది, ఈ సంవత్సరానికి ఏమన్నా అయ్యేటట్టుగా లేదు, వచ్చే సంవత్సరం చూద్దాం అంటే ఎక్కడికి వేశారు ఇప్పుడు? సంవత్సరానికి. ఆయనేమో ఇక్కడ దినాల లెక్క రాసి కూర్చున్నాడంటే సంవత్సరానికి వేస్తున్నారండి. అందుకే బైబిల్ అంటాడు, రేపేమి సంభవించునో మీకు తెలీదు. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం చదవండి. ఒకానొకడు ఒక పట్టణానికి వెళ్ళిపోయి ఒక సంవత్సరం అంతయు నేను అక్కడ ఉండి లాభం సంపాదించమని చెప్పుకొని వారలారా అన్నాడు. వాడు ఎంతకాలానికి వేసాడంటే ప్రణాళిక ఎంతకాలానికి వేసాడు?
సంవత్సరానికి వేసాడు. ఇవన్నీ లింకప్ చేసుకోండి మీరు. దేవుడు లెక్కలు కదండి ఇవన్నీ. నీ జీవితంలో ప్రతి దినము లెక్కనైనా నాకు, నీ జీవితంలో ప్రతి దినము లెక్క. ఎంత గాలి పీల్చేసావు మీరు ఒక్కసారి దినాల లెక్క మీకు ఎందుకు చెప్తున్నాడో భక్తుడు మీకు అర్థం కావాలి అంటే, అప్పుడప్పుడు చూడండి మనిషి స్వతహాగా ఆక్సిజన్ తీసుకోలేడండి. ఏదైనా ప్రమాదం, ఊపిరితిత్తులో ప్రమాదం జరిగిన, ఇప్పుడు కరోనా టైంలో కూడా మీరు చూడండి, ఆ మధ్యకాలంలో కరోనా వచ్చిన కొత్తలో ఎక్కువగా వెయిట్ల ప్రాబ్లం అంటే వెంటిలేటర్స్ లేవండి. ఎందుకు వెంటిలేటరు? వాడు స్వతహాగా గాలి తీసుకోలేకపోతున్నాడు, దాంతో గాలి అందించాలి. ఆ గాలి అందించే ప్రాసెస్లో మీరు చూడండి, ఐసీయూలో పెడతారండి గాలి. ఆ గాలికి పక్కన ఒక సిలిండర్ ఉంటుందండి. ఆ సిలిండర్ నాకు తెలిసి సుమారుగా 3 రోజులు వచ్చే సిలిండర్ ఉంటుంది, 1 వీక్ వచ్చే సిలిండర్ ఉంటుందండి. అంటే వారానికి సరిపడా ఆక్సిజన్ అందులో ఉంటుంది. అది ముక్కుకి తగిలించేస్తారు, ఈయన పీల్చుకోవాలి. ఆ సిలిండర్ రేట్ ఎంత ఉంటుందో మీరు గమనించండి. సుమారుగా 2000, 2500, 2300. ఎన్ని రోజులకి? వారానికి 2000 రూపాయలు వాడు ఓన్లీ గాలి పెట్టినందుకు బిల్లు వేస్తాడు. అలా నీ సంవత్సర కాలానికి దేవుడు బిల్లు వేసేస్తే గాలికి, బాగా ఆలోచించండి నేను చెప్పేది. సంవత్సర కాలానికి నీ గాలి బిల్లు ఎంతరా అని, ఏమన్నా మరణం తర్వాత గాలి బిల్లు ఎంతరా, నీ నీళ్ళు బిల్లు ఎంతరా, నీ తిండి బిల్లు ఎంత అని బిల్లులు వేసేస్తే దేవుడు ఎక్కడ చెప్తాడండి మనిషి లెక్కలు దేవుడికి? వృధానా? ఇష్టం వచ్చినట్టుగా గాలికి తిరుగుతావా? ఇష్టం వచ్చినట్టుగా లోకంలో గడుపుతావా? దేవుడు పని లేదు, దేవుడు లెక్కలు అడుగుతాడన్న భయం లేదు. ఏంటండి ఇక్కడ ఈ భక్తుడు ఈ మాట ఆలోచించండి మీరు. నా దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో రాసేసుకున్నావు తండ్రి. ఒక దినం లెక్క అంటండి. ఏమంటే మీరు బాగా ఆలోచించండి. ఆ ప్రసంగం వింటున్న వాళ్ళు మీ జీవితకాలంలో ఎన్ని దినాలంటే వృధాగా గడిపేశారు. కరోనా వచ్చిందంటే 14 రోజులు ఎక్కడ క్వారంటైన్, ఇంట్లోంచి కదలడానికి లేదండి 14 రోజులు. ఇప్పుడు తెలుస్తుంది, వాడికి తెలుస్తుందండి లెక్క. మొన్న ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చాడండి, బాగా పెద్ద నిర్మాత, సినిమాలు తీశాడు, కోట్లు సంపాదించేశాడు. కరోనా వచ్చింది, మొన్న పోతాడేమో అని భయం వేసింది. ఆ భయంలో బయటకు వచ్చేసిన తర్వాత ఇంటర్వ్యూలో అంటున్నాడు, ఏమండి నా జీవితంలో 14 రోజులు 14 యుగాలుగా గడిచేయండి అంటున్నాడు. 14 రోజులు ఎలా గడిచేయంట? 14 యుగాలు. యుగం అంటే 1000 సంవత్సరాలు. ఒక్కొక్క దినం 1000 సంవత్సరాల కింద గడిచిందండి. వాడికి తెలిసిందండి బాగా దినం యొక్క విలువ తెలిసింది వాడికి. ఈ 14 రోజులు గడుపుతుందా, నేను బయటకు వస్తానా, 10లో వెళ్ళిపోతానా, 9లో వెళ్ళిపోతానా, 14 రోజులు దాడతానా లేదా? కరోనా వచ్చేలో అందరికీ ఇదేనండి 14 టెన్షను. 14 తర్వాత కానీ వాడు బయటికి రాడు. ఇప్పుడు తెలిసిందండి కాస్త కోస్త సమాజానికి దినాల విలువ, మనుషుల విలువ, మానవత్వం విలువ, టైం విలువ, కాలం విలువ. ఇప్పటికైనా మనిషి మారి దేవుడు లెక్కలు అడుగుతాడన్న భయంతో కనుక బ్రతకకపోతే దేవుడు పట్టుకునే రోజు ఒకటి ఉందండి. పట్టుకుంటాడు ఖచ్చితంగా మనిషిని. పట్టుకుని పిండైపోతున్నాడు, పట్టుకుని లెక్కల సారం తీయబోతున్నాడు. ఏం చేసావు? నీ ఆయుష్కాలం ఎంత? ఎక్కడ తిరిగావు? ఏం చేసావు నాకు? దేవుడు అంటే ఊరకనే అనుకున్నాడండి. ఆయన ఏదో అమాయకుడు అలా కష్టపడతాడండి, మేము తినేసి శుభ్రంగా తిరుగుతాం అనుకుంటున్నారు. మేము శుభ్రంగా తినేసి బాగా సంపాదించేస్తాం, కూడగట్టుకుంటాం, మమ్మల్ని ఎవడు అడుగుతాడు? కోట్లు సంపాదించండి. కరోనాతో ఈరోజు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి చాలామంది. ఎవరు చేశారండి? ఏమంటే ఈరోజు దారుణం ఏంటంటే, ఎక్కువగా నేను మనుషుల జీవితాలను వాళ్ళ ఇంటర్వ్యూలను చదువుతున్నప్పుడు అండి, వాళ్ళు ఏం సాధించారో అనిపిస్తుందండి. ఒక ఆయన కొడుకండి, మీకు పేరు చెప్తే బాధపడతారని చెప్పట్లేదు, మీకు అర్థమైపోద్ది వింటుంటే. మంచి సింగరు, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. బ్రతుకుతాడా లేదా అని తెలీదు, పరిస్థితి విషమం అంటున్నాడు. వాళ్ళ కొడుకు ఇంటర్వ్యూ ఇచ్చాడండి. వాళ్ళ కొడుకు ఏమంటున్నాడంటే, మరి మీ డాడీతో మీరు అలా గడిపేవారండి అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసండి? మా డాడీతో మేము గడపడం ఏంటండి, మేము ఎక్కువగా మా తల్లితో గడిపాం కానండి, తండ్రితో మేము గడపలేదండి. నెలలో 2nd ఆదివారం మాత్రమే మా దగ్గర ఉండేవాడు ఆయన అంటున్నాడు. ఎంత బాధాకరం అండి అది. నెలలో 1 ఆదివారం, అదైనా కూడా 2nd ఆదివారం కొడుకుతో కుటుంబంతో ఉండేవాడంట. మిగతా అన్ని రోజులు కూడా ఆయన పాటలు పాడడానికి, సంపాదించడానికి వెళ్ళిపోయాడంట. అంటే కుటుంబంతో గడపలేదండి. పిల్లలతో గడపలేదండి. భార్యతో గడపలేదండి. వెళ్ళిపోయాడు. ఏదో చేయాలి, ఏదో పాడాలి, ఏదో సంపాదించాలని పేరు వచ్చేసింది సమాజంలో. కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు ప్రాణాపాయ స్థితితో బెడ్ మీద ఉన్నాడు. కుటుంబంతో గడపలేదు, వాళ్ళతో ఆనందాలు పంచుకున్న రోజులు లేవు. ఏమండి సంపాదించిన ఈ పేరు, సంపాదించిన ఈ ఆస్తి, ఈ డబ్బు ఏమి సుఖ సంతోషాలను ఇస్తాయి? ఈ టైంలో మీరు ఆయనకు ఆలోచించండి.
అటు కన్నతండ్రి అయిన దేవుడు ఏమన్నా సంతోషపెట్టాడంటే ఆయన్ని సంతోషపెట్టింది లేదు, కుటుంబాన్ని సంతోషపెట్టింది లేదు, బంధువులతో ఉన్నది లేదు, పిల్లలతో ఉన్నది లేదు, చివరికి భార్యతో ఉన్నది లేదు. ఏం మిగిలిందండి ఆయన జీవితంలో? మీరు ఆలోచించండి, ఏం సంతోషం మిగిలింది ఈరోజు ఆయనలో? వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరాలు అన్నీ కూడా ఆయన సాధించింది కళ్ళ ముందు ఏం కనపడుతుంది చెప్పండి? ప్రజల ముందు గొప్ప పేరు. ఎప్పటి వరకు? భూమి మీద ఉంటే గొప్పోడు 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 అంటాడు, పోయిన తర్వాత 4 రోజులుగా అందరూ మర్చిపోతారు. ఇదండి జీవితం. ఈ పరుగు పందెంలో ప్రపంచం మొత్తం పరిగెడుతుందండి, అందులో క్రైస్తవుడు పడ్డాడు. ఈ పరుగు పందెంలోనే ప్రపంచం మొత్తం పరిగెడుతుంది, దాంట్లో కూడా క్రైస్తవుడు పడిపోయాడు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదని దేవుడు మొత్తుకున్నాడు. మీరు లోకానికి వేరే బ్రతకండి అన్నాడు. నా కొరకు బ్రతకండి, లోకం తన కొరకు బ్రతుకుతుంది. నేను ఒకప్పుడు లెక్క అడుగుతాను, ఆ సంగతి వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు కదా. మీరు నా పని చేయండి, మీరు నా సువార్తను ప్రకటించండి, మీరు నా ఆత్మలు రక్షించండి అంటున్నాడు. ఇది లేదండి ఈరోజు. దేవుడు ప్రతి మనిషి లెక్కను బయటకు లాగుతున్నాడండి. రేపు చెప్తానండి ఈ లెక్కలన్నీ. ఏ లెక్కలు బయటకు తీస్తాడో, ఎలా ఏ మనిషిని ఏ లెక్క దగ్గర బంధిస్తున్నాడో రేపటి దినాన్ని మీకు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం.